ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోగల ప్రదేశాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి. 12 జ్యోతిర్లింగాలు అతి కష్టమైన జ్యోతిర్లింగం కూడా ఈ కేదార్నాథ్ ఆలయం. సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉండి ఈ కొండల మధ్యలో 32 కిలోమీటర్ల నడక మార్గం, ఎన్నో ప్రతికూల ఆటంకాల మధ్యన ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు. అలాగే చుట్టుపక్కల మంచు కొండలతో కప్పబడి కొండల మధ్యలో అప్పుడప్పుడు భీకరమైన వర్షాలు, గాలులు, కొండ చర్యలు రాలిపడటము, పక్కనే మందాకిని నది ప్రవాహం యొక్క చప్పుడు, ప్రకృతి అందాలలో మరో ప్రపంచంలో వెళ్ళడం. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందరు మనసులో ఒకటే కోరిక, ఆ పరమశివుణ్ణి దర్శించుకోవాలని. అదే గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మార్గమధ్యంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ పరమశివుడు మన వెనుక నుండి ముందుకు నడిపిస్తూ ఆ శివుని ఆ స్పర్శ దర్శించుకున్న తర్వాత మనకు సాక్షాత్తు కైలాసంలో శివుని చూసినట్టు అనుభూతి కలుగుతుంది. నాతో పాటు మీరు కూడా దర్శించుకుంటారని అనుకుంటున్నా. హర హర మహాదేవ్ శంభో శంకర. పురాణాల్లోకి వెళ్తూ సత్యయుగంలో నారాయణ ఋషి ఇక్కడ శంకర భగవంతుని కోసము తపస్సు చేశారని, శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్ ధామ్ లో దర్శనమిచ్చాడని కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ త్రిభుజాకారంలో శివలింగాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. ముందుగా మనము కేదార్నాథ్ చేరాలంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీకి చేరాలంటే మనం బస్సులో రావచ్చు, ట్రైన్ లో రావచ్చు, ఫ్లైట్ లో కూడా రావచ్చు. ఫ్లైట్ లో వచ్చేసి మనం డెహ్రాడూన్ వరకు రీచ్ కావడం జరుగుతుంది. మేము వచ్చేసి ఢిల్లీకి ట్రైన్ లో వెళ్ళడం జరిగింది. మేము టోటల్ 9 మెంబర్స్ వెళ్ళడం జరిగింది. మాకు వచ్చేసి ట్రైన్ లో స్లీపర్ క్లాస్ వచ్చేసి 700 రూపీస్ ఛార్జ్ పడింది. ఇది వచ్చేసి మనకు 26 అవర్స్ జర్నీ పడింది. ఫైనల్ గా మేము ఢిల్లీ రీచ్ కావడం జరిగింది. ఢిల్లీ నుంచి హరిద్వార్ కి మళ్ళీ ట్రైన్ లో వెళ్ళడం జరిగింది. ట్రైన్ వచ్చేసి స్లీపర్ క్లాస్ వచ్చేసి మాకు 185 రూపీస్ ఛార్జ్ పడింది. ఇది వచ్చి 6 అవర్స్ జర్నీ. హరిద్వార్ లో రీచ్ కావడం జరిగింది. హరిద్వార్ లో మనకు రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లోనే సత్రాలు కూడా ఉండడం జరుగుతుంది. సత్రాలు వచ్చేసి మనకు 600 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ రూమ్స్ వచ్చేసి మనకు 1000 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. మేము ధర్మశాలలో రూమ్ తీసుకోవడం జరిగింది. మేము 9 మెంబర్స్ కి వచ్చేసి 1800 రూపీస్ పర్ డే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ధర్మశాల నుంచి బయటకు వచ్చి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ముందట చాలా ప్రైవేట్ ట్రావెల్స్ ఉండడం జరుగుతుంది. మేము ఒక ట్రావెల్స్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మేము 9 మెంబర్స్ ఉండడం వల్ల మేము బౌలర్ ని చూస్ చేసుకొని అక్కడ నుంచి మేము చార్దాం అనేది డిసైడ్ అయ్యాము. మాకు పర్ డే వచ్చేసి 3500 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముందుగా మేము కేదార్నాథ్ దర్శించుకోవాలనుకున్నాము కాబట్టి మేము హరిద్వార్ నుంచి సోన్ప్రాయ్కి బయలుదేరాము. మనకు హరిద్వార్ నుంచి వచ్చేసి 225 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. మనకు దారి మధ్యలో మనకు రిషికేశ్, దేవప్రయాగ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, పాటా, రాంపూర్, సీతాపూర్, ఫైనల్ గా మనము సోన్ప్రాయ్కి రీచ్ కావడం జరిగింది. సోన్ప్రాయ్ లో మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ పాయింట్ ఉంటుంది. అక్కడ చెకింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం గౌరీకుండ వెళ్ళడం జరుగుతుంది. గౌరీకుండ వచ్చేసి మనకు 7 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా మనకు అక్కడ గవర్నమెంట్ వెహికల్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఫర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి మనము గౌరీకుండ రీచ్ కావడం జరుగుతుంది. గౌరీకుండలో కూడా మనకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉండడం జరుగుతుంది. టోటల్ గా ఒక 4 మెంబర్స్ కి ఫ్యామిలీకి సంబంధించి అయితే 2000 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. మనకు అక్కడ ఎక్స్ట్రా లగేజ్ కూడా మనకు లాకర్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడనే మనము గౌరీకుండ లాకర్ లో పెట్టుకొని పర్ డే వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది ఒక్కో బ్యాగ్ కి. మనకు అక్కడ నుంచి మనము తక్కువ లగేజ్ తో మనము పైకి వెళ్ళడం జరుగుతుంది. మనతో పాటు పైకి తీసుకెళ్లేటప్పుడు మన బ్యాగ్ లో స్నాక్స్ కూడా ఉండడం మంచిది. ఎందుకంటే దారి మధ్యలో కూడా చాలా ఆకలి వేయడం జరుగుతుంది. మనకు ముందుగా చెప్పాలంటే మనకు గౌరీకుండ నుంచి వచ్చేసి కేదార్నాథ్ వచ్చేసి మనకు 18 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. కానీ మనకు 18 కిలోమీటర్స్ ఉండదు. నాకు తెలిసి అది వచ్చేసి 28 నుంచి 30 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. ఇది మనకు గౌరీకుండ నుంచి కేదార్నాథ్ వెళ్ళడానికి 4 పద్ధతిలో వెళ్ళడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళడం, రెండో వచ్చేసి గుర్రాలు, అలాగే ఇంకోటి పిట్టు, ఇంకోటి వచ్చేసి పాల్కి. నడక మార్గం గుండా వెళ్ళాలంటే మనకు 10 to 12 అవర్స్ టైం పడుతుంది. అలాగే గుర్రం నుంచి వెళ్ళాలనుకుంటే మనకు 6 అవర్స్ టైం పడుతుంది. అదే పాల్కి కూడా మనకు 8 అవర్స్ టైం పడుతుంది. పిట్టు కూడా మనకు వచ్చేసి 8 to 10 అవర్స్ టైం తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు రేట్ల విషయానికి వస్తే గుర్రం పై నుంచి వెళ్ళాలంటే మనకు వచ్చేసి 3000 అని ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. కానీ మనం బార్గెన్ చేస్తే అది 1800 వరకు కూడా రావడం జరుగుతుంది. అలాగే పాల్కి, పిట్టు కూడా మనకు 4000 నుంచి 6000 తీసుకోవడం జరుగుతుంది. అది మనిషిని వెయిట్ను బట్టి తీసుకోవడం జరుగుతుంది. మనిషి వెయిట్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, నడకదారుల్లో కూడా కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత మేము అద్దనుకొని గుర్రం కూడా వెళ్ళాలనుకుంటే అక్కడ నుంచి మాత్రం ఛార్జ్ చాలా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే కింది నుంచి తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మధ్యలో నుంచి ఛార్జ్ చాలా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. గుర్రం అయినా, పాల్కి అయినా, పిట్టు అయినా. ఎందుకు అంటే ఛార్జ్ వచ్చేసి మనకు 4,000 to 5,000 తీసుకోవడం జరుగుతుంది. అలాగే మార్గ మధ్యంలో కూడా మనకు చాలా హోటల్స్ ఉండడం జరుగుతుంది. 1-2 కిలోమీటర్స్ ఒకసారి కూడా హోటల్స్ ఉండడం జరుగుతుంది. ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. 1-2 కిలోమీటర్స్ ఒకసారి కూడా బాత్రూమ్లు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే మనకు వెదర్ వచ్చేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. మనలాగా ఇక్కడ చిన్న చిన్న వర్షాలు కూడా పడవు. ఇక్కడ పడితే భయంకరంగా వర్షాలు పడతా ఉంటాయి ఇక్కడ.
సో రెయిన్ కోట్ కూడా మనకు ఉండడం చాలా మంచిది. నడక మార్గాన కూడా గుర్రాలు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి మనకు. నేను మా ఫ్రెండ్ దాదాపు మార్నింగ్ 7కి స్టార్ట్ చేసినాం. 7 అవుతుంది. 12 గంటలు నడిచినాం. ఇంకా 1 కిలోమీటర్. భగవాన్ ఫైనల్ గా రీచ్ అయ్యి మేము ఇక్కడ టెంట్ తీసుకోవడం జరిగింది. టెంట్ వచ్చేసి మాకు 1900 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మేము వచ్చేసి 9 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇది వచ్చేసి టెంపుల్ కి మాకు 1.5 to 2 కిలోమీటర్స్ దూరంలో ఉండడం జరిగింది. ఫైనల్ గా చెప్పాలంటే ఇక్కడ ఎక్కడైనా రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం మెయిన్ ఏంటంటే బార్గింగ్ చేస్తే చాలా తక్కువగా రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ మార్నింగ్ పూట మనము స్నానం ఇట్లా చేయాలి అంటే మనకు హాట్ వాటర్ బకెట్ వచ్చేసి 150 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. ఒక్కొక్కసారి కూడా మనకు మైనస్లో కూడా పోవడం జరుగుతుంది. మేము ఉన్నప్పుడు అయితే మాకు వచ్చేసి 1 to 2 degrees మైనస్ ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 5 o'clock మనకు వెళ్తురు రావడం జరుగుతుంది. అలాగే నైట్ కూడా మనకు చాలా లేట్ అయిన వరకు కూడా మనకు వెళ్తురు ఉండడం జరుగుతుంది. ఫైనల్ గా మేము ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. మార్నింగ్ 6 o'clock ఈ వ్యూ. ఇక్కడ నుంచి మనం టెంపుల్ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. చరిత్రలోకి వెళ్తే ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా కేదార్ గట్టికలో ఈ ఆలయం ఉంది. కేదార్ ఆలయాన్ని పాండవ వంశస్థుడైన జనయుడు నిర్మించాడని చరిత్ర చెబుతుంది. ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం చాలా పురాతనమైనది. ఆది గురు శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. కేదార్నాథ్ ఆలయాన్ని కర్తూజీ శైలిలో నిర్మించారు. రాళ్ళు, దేవదారు చెక్కలపై అందమైన శిల్పాలు కనిపిస్తాయి. పౌరాణిక విశ్వాసాల ప్రకారం మహాభారత యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవులు శివుని దర్శించుకునేందుకు వెళ్తారు. తమ పాపానికి ప్రాయచిత్తం చేసుకోవడానికి శివుని వెతుకుతూ కేదార్నాథ్ వైపు ప్రయాణిస్తారు. యుద్ధంలో ఎంతో మందిని చంపిన పాండవులను దోషులుగా భావించి వారిని కలవడానికి శివుడు ఇష్టపడలేదట. పాండవులు ఇక్కడకు చేరుకున్నప్పుడు శివుడు ఎద్దులా మారి పశువుల మందలో కలిసిపోయాడంట. భీముడు వృషభ రూపంలో శివుని దగ్గరికి వెళ్ళగానే వారికి దొరకకుండా ఉండేందుకు శివుడు మంచులోకి కూరుకుపోయాడంట. ఇది చూసిన భీముడు ముపురం భాగానికి అనగా ఎద్దుపైనున్న భాగము గట్టిగా పట్టుకున్నాడంట. అది అక్కడ శిలాగా ఉండిపోయింది. ఆ భాగానే ఇప్పుడు కేదార్నాథ్లో పూజిస్తున్నాము. అందువల్లనే ఇక్కడ శివలింగము త్రిభుజాకారంలో ఉంటుంది. మంచులో కూరుకుపోయిన తలభాగము హిమాలయ అవతలి వైపు అంటే కాఠ్మండు, నేపాల్లో ఉంటుంది. అందుకే చాలామంది కేదార్నాథ్లో దర్శనం తర్వాత నేపాల్కి వెళ్ళి పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. మీకు ఈ వీడియోలో కనబడుతున్నది భీమశిల. ఇది వచ్చేసి వరదలు వచ్చినప్పుడు టెంపుల్కి ఎలాంటి దెబ్బ తినకుండా కాపాడడం జరిగింది. అందుకనే భక్తులు ఎంతో విశ్వాసంగా నమ్ముతారు. అలాగే గుడి టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ 2 o'clock స్టార్ట్ కావడం జరుగుతుంది. అభిషేకంతో స్టార్ట్ కావడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి 5 o'clock వరకు గుడిని మూసేయడం జరుగుతుంది. తిరిగి మరలా 5 గంటలకు గుడి ఓపెన్ కావడం జరుగుతుంది. అలాగే భక్తుల రద్దీని బట్టి రాత్రి 10 o'clock వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. మాకు దర్శనం కంప్లీట్ కావడానికి 9 hours పట్టింది. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ పెడితే 3 o'clock దర్శనం అయింది ఆఫ్టర్నూన్. మరో వీడియోలో మనము ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎలా స్టే చేయాలి, ఎంత ఖర్చు అవుతుందని పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చేయడం జరుగుతుంది. అలాగే దాని లింక్స్ కూడా కింద పెట్టడం జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరి ఎన్నో నిన్ను మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, హర హర మహాదేవ్, శంభో శంకర.